ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కమనీయంగా జరిపించారు. అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారిని మూర్తులను ఉంచి సంప్రదాయ సిద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తజనం కళ్యాణమూర్తులైన సీతారాములను దర్శించుకుని పరవశించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. రాజగోపురం ఎదురుగా గల కళావేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ మూర్తులను ఉంచి షోడశోపచార విధులు నిర్వర్తించారు. అనంతరం సీతారాముల కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. సీతారాముల కళ్యాణంలోని వివిధ ఘట్టాలను సవివరంగా విశదీకరిస్తూ వేద పండితుల వ్యాఖ్యానాలతో కళ్యాణం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. దేవస్థాన ఈవో సీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుటుంబ సమేతంగా సీతారాముల కళ్యాణంలో పాలు పంచుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. దేవస్థానం పాలక మండలి ప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొనగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తజనం సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి పరవశించారు. శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు. ఆయన అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు మనం శ్రీరామ నవమి వేడుకలను జరుపుకుంటారు అని, శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన. అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పారు. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలని, మీకు, మీ కుటుంబ ఆ శ్రీరాముడి కృపా కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. పోలవరం నిర్వాసితుల కోసం భూముల రిజిస్ట్రేషన్ విలువను ఎకరాకు 1,13,000 నుంచి 4,20,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. పరిహారాన్ని 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచి ఇందుకు 565 కోట్ల రూపాయలు అవసరమని చెప్పారు. పట్టణాల్లో 9 లక్షల PNG కనెక్షన్లు పెంచాలని నిర్ణయించగా దీపం పథకం లబ్ధిదారులకు కూడా రాయితీలు వర్తింపచేస్తామని తెలిపారు. అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. బస్సు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించగా అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదాలపై విచారణకు ఆదేశించామని మంత్రి వెల్లడించారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకి భూమి మరియు కాలనీల రూపంలో పునరావాసం కల్పించేందుకు రంపచోడవరం డివిజన్, పోలవరం జిల్లాలోని గంగవరం, అడ్డతీగల మరియు రాజవమ్మంగి మండలాల్లో గుర్తించిన భూముల ధరను ఎకరాకు 4,20,000కు పెంచడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోలవరంకు అనుమతి ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే అక్కడ కేవలం 1,13,000 మాత్రమే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. సో రూల్ ప్రకారం ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీద, SRO వాల్యూ మీద 2.5 టైమ్స్ ఏదైతే యాక్ట్ 2013 ప్రకారం 2.5 టైమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం 3 లక్షలు లేదా 2.5 లక్షలు వస్తుంది. దానికి ఎవరు కూడా అక్కడ రైతులు ఇష్టంగా లేరు కాబట్టి, ఎందుకంటే తర్వాత రోజుల్లో అది చాలా అభివృద్ధి చెందింది ఆ ప్రాంతం. అక్కడ హైవేస్ రావటం కానివ్వండి, లేదా పోలవరం ప్రాజెక్ట్ రావటం కానివ్వండి, రేట్లు పెరుగుతున్న మూలంగా బేసిక్ వాల్యూని 4.5 లక్షలకు పెంచి మరి పరిహారాన్ని ఎకరాకు 12 నుంచి 15 లక్షల దాకా పరిహారం వచ్చే విధంగా మరి వస్తుంది అక్కడ రైతులకి. సో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని న్యాయబద్ధంగా ఈ రేటు పెంచడం జరిగింది. మొత్తం 565 అంటే 4,520.52 ఎకరాల భూసేకరణకు ఎకరాకు 12,50,000 పరిహారం చొప్పున మొత్తం 565 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇది రిహాబిలిటేషన్కి కంపల్సరీ కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో దాని పేరు దీపం ఉంటుంది. దీపం 1లో కనెక్షన్స్ ఇచ్చాం. 10 లక్షల కనెక్షన్స్ ఏదో ఇచ్చారు. మహిళలు ఆ కర్రల పొయ్యిలతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 10 లక్షల కనెక్షన్స్ ఎన్నో సబ్జెక్టు కనెక్షన్ ఇచ్చారు. సో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి సిలిండర్లకి అని చెప్పేసి మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాము. దానికోసం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. తన జన్మదినోత్సవం సందర్భంగా సతీ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రి అచ్చెన్నాయుడుకు దేవస్థాన ఈవో సీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అగ్నే అత్రివన్మనదానో దేవస్య గృహే మనయో మనయో గృహే దేవస్య దేవస్య గృహే మనయః శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అన్నారు. ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామ నవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి మంచి జరగాలని వైఎస్ జగన్ అభిలషించారు. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి మద్దతు ఇస్తున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇది ఆ పార్టీకి ఒక ఆత్మహత్య సదృశ్య చర్య అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గత 5 ఏళ్లుగా అమరావతిని అడుగడుగునా అడ్డుకుని రాజధానిని శ్మశానంతో పోల్చిన వైసీపీ నేడు ప్రజలు కొట్టిన చెంప దెబ్బతో దారిలోకి వస్తున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? పార్టీలో అధ్యక్ష పదవిలో లేని సజ్జల రామకృష్ణారెడ్డి విధానపరమైన నిర్ణయాలను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అసలు వైసీపీకి ఒక స్పష్టమైన విధానం ఉందా? అమరావతిపై నిజంగానే ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వచ్చి తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాలని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పక్షాన అమరావతికి మేము మద్దతిస్తున్నామన్నట్లుగా మాట్లాడడం అనేది ఆత్మహత్య సదృశ్యమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం, అభిప్రాయంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగడుగున అడ్డుపడిన వాళ్ళు, 5 సంవత్సరాలు అమరావతి నిర్మాణ పనులను పూర్తిగా ఆపేసిన వాళ్ళు, అమరావతిని శ్మశానంతో పోల్చిన వాళ్ళు ఈరోజు అమరావతికి మద్దతు తెలుపుతున్నామని చిలక పలుకులు పలుకుతూ ఉన్నారంటే ప్రజలు కొట్టిన చెంపదెబ్బ ప్రభావం ఎంతగా వాళ్ళ మీద ఉందో మనకు అర్థమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డికి నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, అమరావతి పైన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి, ఖచ్చితంగా మీ అభిప్రాయం చెప్పండి. మేము అమరావతికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో చెప్పించండి. ఇప్పటికైనా మీలో ప్రాయశ్చిత్తం కనిపిస్తుంది. అట్లా కాకుండా పార్టీలో ఏ పదవి ఉందో లేకపోతే అధ్యక్షుడు కాని వ్యక్తి పార్టీ నిర్ణయాన్ని ఎట్లా ప్రకటిస్తాడు? పార్టీలో సజ్జల అధ్యక్ష పదవిలో ఉన్నాడా? పార్టీ ఒక విధానపరమైన నిర్ణయాన్ని అధ్యక్షుడు ప్రకటిస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? అమరావతి పైన ఇంతవరకు నోరు మెదపని జగన్మోహన్ రెడ్డి అమరావతికి ద్రోహం చేసిన వ్యక్తి కాదా? అమరావతి పోరాటాన్ని అడుగడుగున అణచివేయడానికి పనిచేసిన దుష్టశక్తులు మీరు కాదా అని నేను సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతా ఉన్నా. ఈరోజు అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్కు నిర్మితమవుతా ఉంది. మీరందరూ కూడా ఈర్ష్యపడే విధంగా, కుళ్ళుకునే విధంగా ఈరోజు అమరావతి నిర్మాణం శరవేగంగా ముందుకు పోతా ఉంది. విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించేందుకు పాత దుస్తులతో బ్యాగుల తయారీ పోటీలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ భావనను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహించాలని తెలిపారు. నగరంలోని పాఠశాలల్లో విద్యార్థులకు పాత దుస్తులతో స్కూల్ బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, కూరగాయల సంచులు వంటి ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు 1 వారపు గడువు ఇచ్చి ఏప్రిల్ 4, 2026న ప్రతి పాఠశాలలో ఎగ్జిబిషన్ నిర్వహించి ఉత్తమ 3 ఎంట్రీలకు బహుమతులు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణంపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడ నగరాన్ని మళ్లీ అగ్రస్థానంలో నిలపాలని సిబ్బందికి సూచించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ కార్యాలయంలో కూర్చుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా విమర్శించారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ పై గతంలో విమర్శలు చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు అదే ప్రాజెక్టుకు క్రెడిట్ తీసుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. నారా లోకేష్ ఆదిత్య మిత్తల్తో చర్చలు జరిపి పెట్టుబడులు తీసుకొచ్చారని సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎస్ఐపిబి ద్వారా వేగంగా అనుమతులు ఇచ్చి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు. జగన్ పాలనలో పెట్టుబడులు రాకపోగా ప్రస్తుత ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. తప్పుడు ప్రచారాలు మానేసి వాస్తవాలను అంగీకరించాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన వారి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎప్పటిలాగే నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో నారా లోకేష్ గారి యొక్క కృషి ఫలితంగా మన రాష్ట్రానికి వచ్చినటువంటి దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఎంత వైభవంగా జరిగిందో మొన్న మనం చూసాం అందరం కూడా ప్రత్యక్షంగా. మరి ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కాలంట. ఆయన చేసినటువంటి కృషి వల్ల ఆ స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చిందంట. ఆయన క్రెడిట్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదో చోరీ చేస్తుందంట అని పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు మిస్టర్ జగన్ రెడ్డి. అది ఆయనకి బాగా అలవాటైన పనే అనుకోండి. బట్ వాస్తవాలు ఈ రోజున రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. ఎవరి యొక్క కృషి ఫలితంగా, ఏ ప్రభుత్వం యొక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇవాళ ఏ నినాదంతో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉందో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, చూజ్ స్పీడ్, చూజ్ ఏపీ, ఇవాళ అది ఒక మన రాష్ట్రానికి ఒక ట్యాగ్ లైన్ గా మారిపోయింది. ప్రభుత్వం యొక్క వేగవంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి, పారదర్శకమైనటువంటి పనితీరు వల్ల ఇవాళ 1,00,000 కోట్లకి పైబడినటువంటి పెట్టుబడి మన రాష్ట్రానికి ఇవాళ వస్తే ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలంట. ఇవాళ అందుకనే ఇదిగో చూస్తున్నారు కదా, ఒక కట్ట డాక్యుమెంట్ల కట్ట మొత్తం పట్టుకుని వచ్చా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది, ఆధారాలతో వాళ్ళగా ఆధారాలు లేకుండా గాల్లో కబుర్లు చెప్పే అలవాటు మాకు లేదు కాబట్టి ఇవాళ ఆధారాలతోనే మాట్లాడుకుందాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.